పాకిస్తాన్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా పార్లమెంటు సాక్షిగా భారత నిఘా సంస్థ రా పేరు వినిపించడం అంతర్జాతీయ స్థాయిలో పెనుదుమారానికి దారితీసింది. దేశంలోని అత్యున్నత సభలో ఉన్న పలువురు ఎంపీలు, కీలక రాజకీయ నేతలు భారత ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ ఒక సభ్యుడు చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ను కుదిపేస్తున్నాయి. ఈ ఆరోపణలతో సభ ఒక్కసారిగా అట్టుడికిపోగా సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిని ఏదో భారీ స్పై థ్రిల్లర్ సినిమా షూటింగ్ లా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంటు ఈ వారం అత్యంత నాటకీయ పరిణామాలకు వేదికైంది. ఒక సభ్యుడు చేసిన పేలుడు లాంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సాక్షాత్తు పార్లమెంటు సభ్యులే భారత నిఘా సంస్థ రా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో హడలు పుట్టించాయి. ఈ మాటలు విన్న వెంటనే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆపై వెంటనే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే ఆధారాలు చూపాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, అధికార పక్షం మాత్రం ప్రతిపక్షాలు జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలతో నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని ఎదురుదాడికి దిగాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఇస్లామాబాద్ లోని రాజకీయ డ్రామాను చూస్తుంటే ఏదో హై వోల్టేజ్ ఎస్పియోనేజ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనను ఒక పాపులర్ స్పై థ్రిల్లర్ సిరీస్ లోని అన్రిలీజ్డ్ పార్ట్ 3 తో పోలిస్తూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నిజమైన స్పై థ్రిల్లర్ సినిమాల కంటే పాక్ రాజకీయాలే ఎక్కువ సస్పెన్స్ ను ఇస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియో క్లిప్స్ వెల్లువెత్తాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కానప్పటికీ ఏకంగా పార్లమెంటు లోపల ఒకరిపై ఒకరు భారత ఏజెంట్లు అని ముద్ర వేసుకోవటం అక్కడ నెలకొన్న తీవ్ర అపనమ్మకాన్ని, రాజకీయ విభేదాలను కళ్లకు కడుతోంది. ఈ ఆరోపణల వెనుక వాస్తవం ఎంతున్నా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఈ రా ఏజెంట్ల వివాదం కొత్త అంతర్జాతీయ తలనొప్పిగా మారింది. ఈ ఆరోపణలు చేసిన ఎంపీ తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతారా, లేక ఇది కేవలం రాజకీయ పితురీగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగానే ఉంది.